హాయ్ అండి. నమస్తే. వెల్కమ్ టు అమ్మాయి లోకం. అందరూ ఎలా ఉన్నారు? నేనైతే చాలా బాగున్నాను. మీరందరూ కూడా బాగుండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. ఇవాళ మన రెసిపీ వచ్చేసి అటుకులు, గోధుమ పిండితో అప్పటికప్పుడు చేసుకుని ఒక హెల్తీ బ్రేక్‌ఫాస్ట్ లేదంటే డిన్నర్ రెసిపీ. ఎలా చేయాలో చూద్దాం. స్కిప్ చేయకుండా చూడండి. ముందుగా మిక్సింగ్ బౌల్‌లో వచ్చి ఒక కప్ అటుకులు తీసుకున్నాము. ఇవి మీడియంగా ఉన్న అటుకులండి. మంచిగా నీళ్లు పోసేసి 2 సార్లు కడిగేసుకుందాము. ఇప్పుడు చాలా కొంచెం నీళ్లు ఒక 2, 3 టేబుల్ స్పూన్లు మాత్రం యాడ్ చేసుకొని, మూత పెట్టి దీన్ని ఒక 5 నిమిషాల పాటు పక్కన పెట్టుకుందాము. 5 నిమిషాల తర్వాత చూద్దామండి. అటుకులు మనకి చక్కగా నానిపోయినాయి. దీన్ని ఇలా పక్కన పెట్టుకొని మిక్సీ జార్ తీసుకొని ఒక కప్ వచ్చి నానిన శనగలు తీసుకున్నామండి. ఇక్కడ నేను నల్ల శనగలు తీసుకున్నాను. తెల్ల శనగలు కానీ ఏదైనా కానీ యూజ్ చేసుకోవచ్చు. ఒక 3 పచ్చిమిర్చి, చిన్న అల్లం ముక్క వేసుకొని దీన్ని మనం నీళ్ళేమి వేయకుండా కొంచెం బరకగా గ్రైండ్ చేసుకుందామండి. చూసారు కదా! ఇలా ఉంటే సరిపోతుందనమాట. దీన్ని మనం మిక్సింగ్ బౌల్‌లోకి మార్చుకుందాము. సన్నగా తరిగిన కరివేపాకు కొంచెం, సన్నగా తరిగిన ఒక పెద్ద ఉల్లిపాయ అండి. దాన్ని కూడా వేసేసుకుందాము. రుచికి తగినంత ఉప్పు, ఒక టీ స్పూన్ వరకి జీలకర్ర, కొంచెం పసుపు, కొంచెం ఇంగువ వేసుకొని మొత్తం మంచిగా కలిపేసుకుందామండి. అటుకులు మనం నానబెట్టుకునేటప్పుడే ముందుగానే మరి ఎక్కువగా నీళ్లు పోసుకోకుండా ఒక 2, 3 టేబుల్ స్పూన్లు మాత్రం వేసుకుంటే సరిపోతుందండి. ఇవి మీడియం అటుకులు కాబట్టి నేను 2, 3 టేబుల్ స్పూన్ల వరకు నీళ్ళు యాడ్ చేసుకున్నాననమాట. అదే ముద్దటుకులు తీసుకున్నారనుకోండి ఇంకొంచెం నీరు ఎక్కువగా పడుతుంది దానికి. ఒక పావు కప్ వరకు నీళ్ళు యాడ్ చేసుకోండి. ఇలా కలుపుకున్న తర్వాత 2 టేబుల్ స్పూన్లు గోధుమ పిండి, సన్నగా తరిగిన కొత్తిమీర కొంచెం వేసేసి మొత్తం మంచిగా కలుపుకుందాము. గోధుమ పిండి అనేది 2 టేబుల్ స్పూన్లు సరిపోతుందండి. మంచి బైండింగ్‌గాను ఉపయోగపడుతుంది ఇక్కడ. అలానే టేస్ట్ కూడా చాలా బావుంటుంది. ఇక్కడ గోధుమ పిండి అనేది 2 టేబుల్ స్పూన్లు. నేను 2 టేబుల్ స్పూన్లు తీసుకున్నానండి. అదే మీకు పిండి కనుక అటుకులు కనుక నీరు ఎక్కువై పలచనైనట్టుగా ఉంటే గోధుమ పిండి దానికి తగినట్టుగా పడుతుందనమాట. దానికి తగినట్టుగా మీరు అడ్జస్ట్ చేసుకోండి. కానీ గోధుమ పిండి మరీ ఎక్కువ వేసుకున్నా కూడా టేస్ట్ అంతగా బావుండదనమాట. దానికి తగినట్టుగా మీరు చెక్ చేసుకొని అటుకులు నానబెట్టుకునేటప్పుడే నీరనేది యాడ్ చేసుకోండి. పిండి మొత్తం కలుపుకొని పక్కన పెట్టుకున్నాము. ఇప్పుడు నేనిక్కడ బటర్ పేపర్ తీసుకున్నానండి. దీనికి కొంచెం నూనె అప్లై చేసుకొని, ఇలా చిన్న చిన్న పిండి ముద్దల్లాగా తీసుకొని దీన్ని కొంచెం పల్చగా మనం రొట్టెలాగా చేసుకుందాము. మీరింకొంచెం గట్టిగా కలిపేసుకున్నారనుకోండి చపాతీ పిండి ముద్దలాగాను, చపాతీలాగా కూడా దీన్ని రోల్ చేసుకోవచ్చు మీరు. నేను దీన్ని ఈరోజు కొంచెం పల్చగా కలిపానండి. కలిపి ఇలా రొట్టెలాగా చేసుకున్నాం అనమాట. మార్నింగ్ బ్రేక్‌ఫాస్ట్‌లోకి కానివ్వండి, ఈవినింగ్ స్నాక్‌లోకి కానివ్వండి, నైట్ డిన్నర్‌లోకి కానివ్వండి, చాలా అంటే చాలా బావుంటుందనమాట. ఒక మంచి హెల్తీ రెసిపీ. చిన్న పిల్లల నుంచి పెద్దవాళ్ళ దాకా ఎవరైనా తినగలిగే ఒక మంచి రెసిపీ అండి. థిక్‌నెస్ చూడండి ఇలా ఉంటే సరిపోతుందనమాట. ఇప్పుడు పెనం పెట్టుకుందాము. పెనం వేడెక్కిన తర్వాత కొంచెం నూనె అప్లై చేసుకుందామండి. అప్లై చేసుకొని మనం రెడీ చేసుకున్న ఈ రొట్టెని పెనం పైకి మార్చుకుందాం. అంతేనండి. 2 పక్కల ఎర్రగా కాల్చి తీసుకుందాము. స్టవ్ వచ్చేసి లో టు మీడియం ఫ్లేమ్‌లోకి అడ్జస్ట్ చేసుకుంటే కాల్చుకుందాము. పైనుంచి కొంచెం నూనె వేసుకొని 2 పక్కల మంచిగా ఎర్రగా కాల్చుకుందామండి. ఇలాంటి టిఫిన్ పిండి లేనప్పుడు ఇలా ఒకసారి ట్రై చేసి చూడండి. చాలా క్విక్‌గా అయిపోతుంది. ఒక మంచి హెల్తీ రెసిపీ అనమాట. దీనిలోకి మీకు నచ్చిన చట్నీతో సర్వ్ చేసుకోవచ్చండి. పల్లి చట్నీ కానివ్వండి, కొబ్బరి చట్నీ కానీ చాలా బావుంటుంది దీనిలోకి. అంతేనండి. రెడీ అయిపోయినాయి. అన్నీ ఇలానే రెడీ చేసుకొని తీసుకుందాము. పైన మంచి క్రిస్పీగా, లోపల సాఫ్ట్‌గా చాలా బావుంటుందండి.
తప్పకుండా మీరు ట్రై చేసి చూడండి. మీకెలా వచ్చిందో కూడా నాకు తప్పనిసరిగా కమెంట్ చేయండి. అలానే వీడియో నచ్చినట్లయితే తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకొని ఒక లైక్ ఇచ్చేయండి. మీ ఫ్రెండ్స్‌కి, ఫ్యామిలీ మెంబర్స్‌కి షేర్ చేయండి. ఒకటి ఓపెన్ చేసి చూద్దాము చూడండి. ఎంత మంచి సాఫ్ట్‌గా ఉందో. ఆరిపోయిన తర్వాత కూడా చాలా బావుంటుందండి టేస్ట్ అయితే. వేడి వేడిగా తిన్నా గాని ఇంకా బావుంటుంది. తప్పకుండా ట్రై చేసి చూడండి. ఈరోజు రెసిపీ అయితే ఇంతేనండి. రేపు ఇంకో కొత్త రెసిపీతో మీ ముందుకొచ్చేస్తాను. థాంక్ యూ ఫర్ వాచింగ్.